రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు కుదుర్చుకుంటున్నాము, త్యాగాలకు కూడా సిద్ధపడుతున్నామని చంద్రబాబు చెప్తున్నారు ఈ పొత్తుల అంశంకి. అంతకుముందు మీరు ఇందాక ప్రస్తావించినట్టు ఒకప్పుడు తిరిగిలేని బలమైన నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక 8 ఎంపీలు 30 ఎమ్మెల్యేలు వదులుకునే పరిస్థితి అనేది ఒక బలహీనతను కూడా సూచిస్తుంది అనేది. అంటే ప్రజలు దీన్ని విశ్వసిస్తారా? రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు పెట్టుకుంటున్నాడు అన్నట్టు చంద్రబాబు మాటని అసలు ప్రజలు నిర్ణయించాలి. కానీ ప్రజలు విశ్వసిస్తారా లేదా అన్నది ఇది ఎలిమెంట్ ఆఫ్ స్పెక్యులేషన్. కానీ వాస్తవం అయితే రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవు. రాష్ట్ర ప్రయోజనాలకి ఏంటి చెప్పండి? ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ చెప్పాడా? పోటీ చంద్రబాబు కండిషన్ పెట్టి జగన్ ప్రస్తావించారు ఈరోజు. చంద్రబాబు కండిషన్ పెట్టిండా? అంటే ఏ కారణాలతోనైతే 2019కి ముందు ఎన్డీఏ నుంచి వాకౌట్ చేశారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చడానికి చెప్పిన ఏ అంశము ఈ 5 ఏళ్లలో ఫుల్ఫిల్ కాలి 6 ఇయర్స్లో. మరి ఎందుకు వెళ్తున్నాడు? ఆ రోజు ఎందుకు వచ్చాడో చెప్పాడు. ఇలా ఎందుకు వెళ్తున్నాడో చెప్పారా? ఒక్కటే మాట ఏం చెప్తున్నారు? జగన్ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని ఒక కేంద్ర సహకారంతో నిర్మిస్తానని. సరిగ్గా ఇదే మాట 2014 చెప్పాడు. విభజన చేత విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కేంద్రం సహకారం కావాలి అన్నాడు. 4 ఏళ్ళు తిరిగాక మోడీ సహకరిస్తలేడు, మోడీ దుర్మార్గుడు, మోడీ అన్యాయం చేస్తున్నాడని చెప్పి బయటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళ మోడీ సహకారంతో మళ్ళీ నిర్మిస్తా అంటున్నాడు. ఒకరోజు మోడీ సహకారంతో నిర్మిస్తానని కలిసి కూటమి కట్టి అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు తిరిగాక మోడీ సహకరించడు అని చెప్పి మళ్ళీ వాళ్ళ మోడీ సహకరిస్తానని నమ్మకం ఎట్లా కుదిరింది? ఆ రోజు సహకరించలేని మోడీ ఈ రోజు ఎందుకు సహకరిస్తాడు? ఆ రోజు దేశానికి రాష్ట్రానికి పనికిరాని మోడీ ఇవాళ ఎందుకు పనికొస్తాడు? అంటే చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ లో ఉన్న ఛాలెంజ్ అది. 2 ఎక్స్ట్రీమ్లకు వెళ్తాడు. ఈవెన్ జగన్ కూడా ఆ మోడీకి పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాడు 19కి ముందు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి జగన్ మోడీకి అనుకూలంగా ఓటేశాడు. ఈవెన్ జగన్ ఏమి కన్సిస్టెంట్ గా ఉన్నాడని చెప్పలేం. సో అంతకుముందు ఎంపీలు రాజీనామాలు కూడా చేశారు. ఈ మధ్య అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీకి వ్యతిరేకంగా ఆ అవిశ్వాస తీర్మానం జగన్ మద్దతు ఇచ్చాడు, బీజేపీకి మద్దతు ఇచ్చాడు. సో అందువల్ల టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీకి జగన్ మద్దతు ఇస్తూ వచ్చాడు కదా పార్లమెంట్ లో. ఇప్పుడే కాదు, తర్వాత 5 ఏళ్ళకి కూడా ఇస్తాడు. కానీ ఇక్కడ అందరికీ అర్థమైందంటే ఆయనకి ఏవో కష్టాలు ఉన్నాయి పాపం. ఓ సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. అందువల్ల ఏ మోడీతో పెట్టుకుంటే ప్రమాదం పెట్టుకుంటలేడు అనేటువంటి భావన అందరికి అర్థమవుతుంది కూడా. కానీ పెట్టుకున్న ఆయన కూడా మారుతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఫ్రీక్వెన్సీ కానీ ఆయన 2 ఎక్స్ట్రీమ్లకు, ఒకసారి ఏమో సంక్షేమం మొత్తమే వద్దని గతంలో అన్న మాటలు మనందరికీ తెలుసు కదా. చౌక విద్యుత్ ఇస్తే కరెంట్ దిగల బట్టలు వేసుకోదాని వాళ్ళకి వస్తాయని. అప్పుడు అక్కడి నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి కంప్లీట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు. ఒక్కవైపు ఏమో సంక్షేమ పథకాలతో రాష్ట్రం దివాలా తీస్తుంది, శ్రీలంకగా మారిపోతుంది. మరోవైపు ఏమో జగన్ కు యాడ్ చేసి సంక్షేమ పథకాలు. జగన్ అమ్మ దీవెన మా ఒక్కరికి ఇస్తా అంటే 2కి ఇస్తా, జగన్ కానీ ఒక కాస్త 2-3 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటాడు. సో దీనికి ఒక ప్రాబ్లం కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీస్తాయి, శ్రీలంక మారుస్తాయి, ఇది వృధా వ్యయము అని రోజు తిరుగుతుంటాయి. అదే మీడియాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గొప్ప పథకాలు చెప్తున్నాడు, జగన్ కన్నా గొప్ప పథకాలు చెప్తున్నాడు అంటారు. అరే ఈ 2 పరస్పర విరుద్ధమైన వాదనలే కదా. సో ఈ వాదనలే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రజలకు అంగీకరించాలంటే నీ నరేటివ్ లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకవైపు ఏమో సంక్షేమ పథకాలు దివాలా తీస్తాయని చెప్తూ మళ్ళీ నేను అంతకన్నా మెరుగైన సంక్షేమం ఇస్తా అంటే, మెరుగైన పథకాలు అమలు చేస్తా అంటే మరి నీవు చెప్తున్న దానికి నీవే కౌంటర్ కదా. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒకదాన్ని నిలబడేవాడు. అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ లో మెచ్చుకున్నది, బ్రేవింగ్ ద పొలిటికల్ రిస్క్ దిస్ మ్యాన్ ఇస్ కమిటెడ్ టు రిఫార్మ్స్ అని. అంటే రాజకీయ నష్టాలు ప్రమాదాలు ఉన్నా కానీ సంస్కరణలకు కట్టుబడి ఉంటాడు అని. సో ఆ పేరు కూడా పోయింది ఇప్పుడు. అప్పుడు ఆ పేరున్న మంచో చెడో ఈయన ఒక పాత్ ఎన్నుకుంటాడు, ఆ పాత్ కొరకు నిలబడతాడు, దానివల్ల అభివృద్ధి అవుతుంది అంటాడు. సంక్షేమానికి ఈ ఉచితాలకు వ్యతిరేకం అనే స్టాండ్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒకవైపు ఏమో పథకాలు మంచివి కావు, శ్రీలంక లాగా అవుతాడు, మరోవైపు అందుకని ఎక్కువ చేస్తా అంటాడు. సో ఇది జనం యాక్సెప్ట్ చేయని పరిస్థితి. మీకు తెలంగాణలో కూడా అదే జరిగింది గమనిస్తే. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పథకాలు అమలు చేయాలంటే ఖజానా సరిపోదు అని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా చెప్పారు. కేటీఆర్ మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలు ఇంతకన్నా ఎక్కువ చెప్పారు. ఇంకా 10 దానికి 110 రూపాయలు యాడ్ చేసి చెప్తున్నారు.
యాడ్ చేసి పెంచుతూ వచ్చారు. వీళ్ళు 4,000 అంటే వాళ్ళు 5,000, 15,000 అంటే 16,000 ఇట్లా. అవును. జనం యాక్సెప్ట్ చేయలే. కాంగ్రెస్ వాళ్ళు చెప్తానేమో బడ్జెట్ సరిపోదు, లెక్కలు చూపెట్టండి, మాకు ఎట్లా అమలు చేస్తారో చెప్పండి అని అడిగారు. మరి మీరు అంతగానే ఎక్కువ అన్నప్పుడు ఎట్లా సరిపోతారు? సో అది జనం యాక్సెప్ట్ చేయరు కదా. మీకు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కేటీఆర్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అమ్ముకోనైనా పథకాలు అమలు చేస్తుంది తిట్టాడు. మరోవైపు కేసీఆర్ పథకాలు చాలా గొప్పగా ఉన్నాయని మెచ్చుకున్నాడు. అవును. అందుకే జనం యాక్సెప్ట్ చేయలేదు. చూడండి మీరు అంటే ఒకవైపు కాంగ్రెస్ అమలు చేస్తే ఆ పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమవుతుందని, ఓకే, మళ్ళీ కేసీఆర్ అమలు చేస్తే మాత్రం మంచి జరుగుతుంటే జనం ఎట్లా ఒప్పుకుంటారు?